నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తాం. గూడూరు 2వ పట్టణం గాంధీనగర్ లో కిడ్నీ వ్యాధితో మరణించిన హరిబాబు కుమార్తె విద్య కోసం ఆర్థిక సాయం అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. న్యూరాలజీపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. చిలకూరు మండలంలోని మన్నేగుంట గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న పోలియో చుక్కల కేంద్రం వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని గూడూరు పట్టణంలో పలు కేంద్రాల్లో పోలియో చుక్కల కేంద్రం ఏర్పాటు చేశారని, ఈ రోజు వేయించలేని వారికి రేపు ఎల్లుండి ఇంటి వద్దకే వచ్చి వేస్తారని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూన్ 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దలు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ గారు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదట 1995లో అక్టోబర్ 2వ తేదీన భారతదేశంలో మొదటిసారి పోలియో చుక్కల కార్యక్రమానికి ప్రారంభం జరిగింది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 49,20,000 మంది చిన్నబిడ్డలకు ఈ యొక్క పల్స్ పోలియో చుక్కలు వేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క సంకల్పం. అలాగే ముఖ్యంగా 29,573 ఈ యొక్క బూతులు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలియో చుక్కలు ప్రభుత్వ హాస్పిటల్లో, అంగన్వాడీ కేంద్రాలు, పిఎస్సీల్లో, అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషను, అలాగే ఆర్టీసీ బస్టాండ్లు, అలాగే ఎక్కడన్నా స్లమ్స్లో రచ్చల మీద, అలాగే వివిధ కేంద్రాల్లో ఇవన్నీ కూడా ఈ చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాగే గూడూరు టౌన్కి వస్తే దాదాపు 60 కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలో 5,000 మంది మొత్తం పల్స్ పోలియో సంబంధించిన వాళ్ళు దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఇక్కడ పిల్లలకి ఇప్పటికే 3,000 పైన పిల్లలకు కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ సంబంధించినటువంటి వర్కర్లు అందరూ కూడా చేసిన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ భారతదేశం పోలియో రహిత భారతదేశంగా, ఈ ఆంధ్ర రాష్ట్రం పోలియో రహిత రాష్ట్రంగా ఖచ్చితంగా తీసుకొచ్చడానికి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కూడా ఆ విధంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అల్లిపురంలోని తన నివాసంలో చిన్నారులకు పోలియో చుక్కలను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీ వ్యాధితో మరణించిన హరిబాబు కుటుంబానికి అండగా ఉంటామని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. హరిబాబు కుమార్తె చదువుల కోసం 10,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. గూడూరు 2వ పట్టణంలో నివాసం ఉంటున్న నాగశెట్టి హరిబాబు 2 సంవత్సరాల క్రితం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించాడు. అప్పటి నుండి వారి బాగోగులు చూసుకుంటూ ఉన్న రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజనేని శ్రీనివాసులు నాయుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హరిబాబు కుమార్తె చదువు కోసం 10,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గాంధీనగర్లోనే హరి అనేటువంటి ఈ అబ్బాయి ఇంటికి రావడం జరిగింది. ఈ హరి కుటుంబంతో గత 2 సంవత్సరాలుగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ప్రయాణం చేస్తుంది. హరికి 2 కిడ్నీలు పాడైపోయేసి అనారోగ్యంతో బాధపడుతుంటే అతని కిడ్నీ బాగు కోసం మేము చాలాసార్లు సహాయం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు హరి మరణించడం జరిగింది. మరణించిన తర్వాత అనాథలుగా ఉన్నటువంటి ఈ కుటుంబానికి ఆ బిడ్డలను చదివిస్తానని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ మా శ్రీను సార్ గారు ముందుకొచ్చి ఈ పాపని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ అమ్మాయి ఫీజుల్ని లాస్ట్ ఇయర్ నుంచి అందజేయటం జరుగుతుంది. ఈరోజు ఆ పాప స్కూల్ ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు ఆయనకు సహాయం చేసాము. పాప చక్కగా చదువుకోవాలని, వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఎదగాలని, జీవితంలో మంచి ఉన్నత స్థాయికి విద్యని అందించుకోవడానికి మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ RRCT ఎక్కడైతే అభాగ్యులు ఉంటారో, ఎక్కడైతే ఆపదలో ఉంటారో వాళ్ళకి చేయూతనివ్వడం అనేది ట్రస్ట్ యొక్క ప్రధాన ఆశయాల్లో ఒకటి. మనకి అంతకుముందు నెలకాస్ట్లో పనిచేస్తున్నటువంటి హరి గారు అంతకుముందు కూడా డయాలసిస్తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ట్రస్ట్ అంతకుముందు సహాయం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన తర్వాత కూడా ఆ పిల్లలు జోషిత, చెర్రి, ఈ చిన్నారులు ఉంటే రాజనేని ట్రస్ట్ అధినేత అయినటువంటి రాజనేని శ్రీనివాసులు నాయుడు గారు ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ట్రస్ట్ తరఫున చదివించాలన్న సంకల్పంతో ఈరోజు పాప 1వ తరగతి ఇక్కడ గాంధీనగర్లో ఉండేటటువంటి పాఠశాల చదువుతూ ఉంటే ఆ విద్యా అవసరాల కోసం ట్రస్ట్ ఎప్పుడు కూడా చేయూతనిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మన బాబన్న చేతుల మీదుగా ఈరోజు అందించడం జరిగింది. దీనికి సహకారం అందించినటువంటి మా తికోరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ సారు, అదేవిధంగా మా తల్లిదండ్రులు డాక్టర్ PVK రెడ్డి సారు, బాబునికి మస్తాన్ గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు బాబు, ప్రజేంద్ర రెడ్డి, కృష్ణారెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. న్యూరాలజీపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ బిందు మీనన్ తెలిపారు. మణిగుంటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ సహకారంతో చిల్లుకూరు మండలం మన్నెగుంట గ్రామంలో ఉచిత న్యూరాలజీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ బిందు మీనన్ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలు న్యూరాలజీపై అవగాహన కలిగి ఉండాలని, మూర్ఛ వ్యాధి, బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం లక్షణాలను విశదీకరిస్తూ వాటికి తక్షణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నరాలకు సంబంధించిన వ్యాధిగ్రస్తులను పరిశీలించి ఉచితంగా డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ ద్వారా మందులు ఇవ్వడం జరిగింది. షుగర్ రాకుండా చూడాలి. ఫస్ట్ అందరూ ఉప్పు తగ్గించుకోండి. రుచి ఉంటుంది. బాగా ఉప్పన్ని తీసుకొని బాగా నైస్ నీట్ నలించి స్వాद అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ రోజు కాదు. రోజు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం ఇప్పుడు అనుకున్న బీపీ వచ్చే కారణం, బీపీ వస్తే మనం ఏ హాస్పిటల్కి తొందరగా వెళ్ళిపోవాలి, అది మనకు అనుకున్నాం. అదే విధంగా ఉండే ఇంకొక వ్యాధి అంటే మూర్ఛ వ్యాధి. మూర్ఛ వ్యాధి తెలుసు కదా, ఎనర్జీ తెలుసా? తెలిసేటప్పుడు ఇప్పుడు ఎవరికైనా ఇక్కడ మూర్ఛ వచ్చింది అనుకో, మీరు ఏం చేస్తారు? ఫస్ట్ తాళం పెడతారు. ఎవరెవరు తాళాలు పెడతారు? మీరు తాళాలు పెట్టరా? తాళం లేదనుకో, అయినా తాళాలు ఉంటే పెట్టారు కదా. ఎవరెవరు తాళాలు పెట్టరు? 2-3 మాత్రం తాళాలు పెట్టరు, మిగతా అందరూ తాళాలు పెడతారు. కొంతమంది తాళాలు పెడతారు, కొంతమంది తాళాలు పెట్టట్లేదు. ముఖ్యంగా మన్నెగుంట ఈ కుగ్రామంకి ఇక మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి చాలామంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా దూరం పోయలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి మన ఇక్కడ ఇంజనీర్గా పనిచేసినటువంటి పి సిద్ధయ్య గారు, అదేవిధంగా ఈ శ్రీనివాసులు గారు కోరడం, దాని మీద వెంటనే మేడం గారిని అడిగితే తప్పకుండా వస్తామని చెప్పి మేడం రావడం చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను, మన దేశంలోనే ప్రముఖ న్యూరాలజిస్టులలో ఒకరైనటువంటి
మన మేడం బిందు మీనన్ గారు ఈ కుగ్రామానికి రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీరే కనుక పోయి వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ కావాలని చెప్పి హాస్పిటల్స్కి వెళ్తే ఆమె ఇంటర్వ్యూ దొరకడమే చాలా కష్టం. అలాంటిది కొన్ని లక్షల సంపాదనని వదులుకొని ఓన్లీ ఈ పల్లెటూర్లలో ఉన్నటువంటి నిరుపేదల కోసం ఆమె పనిచేయడం చాలా అభినందనీయమైన విషయం. మా గూడూరు క్లబ్ తరఫున వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అంతేకాదు చుట్టుపక్కల చాలా పల్లెటూర్లలో ఆమె పయనించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు, వాళ్ళకి మెడికల్ టెస్టులు చేసి వాళ్ళకి ఈ నరముల మీద ఉన్నటువంటి, మేము చెప్పాము మీకు, ఓన్లీ మేడం చూసేది నర్వ్స్ మీద, అంటే నరాల మీద ఏదైతే పక్షవాతం, మూర్ఛవ్యాధి, తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పులు ఉన్నాయో వారిని పరీక్షించి మందులు ఇస్తారు. కాబట్టి దయచేసి ఇలాంటి మహోన్నతమైనటువంటి ఒక మన డాక్టర్ మన గ్రామానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ ఆపర్చునిటీని ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ క్లబ్ అధ్యక్షులు అక్కన రమణయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ షేక్ రియాజ్ అహ్మద్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ లైన్ శ్రీ గిరినాథ్, లైన్ మల్లెమాల మురళీరెడ్డి, వాకాటి రామ్మోహన్, మదనమిటి రమణయ్య, జక్కంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మనుబోలు రూపేష్ రెడ్డి, వీరేంద్రనాథ్, కళ్యాణ సాయి, ప్రముఖ అడ్వకేట్ లైన్ రజనీకాంత్ రెడ్డి, మహేష్, కె శివయ్య, చింతల రాఘవయ్య, జోసెఫ్ మొదలగు వారు పాల్గొన్నారు. పున్నపవారిపాలెంలో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పెంచులకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు. జ్యోతివే బ్రిడ్జ్ తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. చిలుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. మండలంలోని పున్నపవారిపాలెం గ్రామంలో జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన మా గూడూరు నియోజకవర్గంలో, ప్రత్యేకించి చిలకూరు మండలంలోని గూడూరు పంచాయతీ పరిధిలోని పునపరపాలెంలో పిచ్చిల కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ విధంగా దానికి జన సమీకరణ కానీ అక్కడ ఏర్పాటు గురించి మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం మా పెద్దలు శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారి యొక్క సూచనలతో ఇక్కడ మా నానాజీ సారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ అనే యొక్క సమక్షంలో ఇక్కడ అందరూ మా చిలకూరు మండల పార్టీ నాయకులందరూ కూడా, మండలమే కాదు పంచాయతీ నుంచి కూడా నాయకులందరూ ఇక్కడికి వచ్చి ఏ విధంగా ఆ సభను సక్సెస్ చేయాలని దాని మీద పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలని అందరూ కూడా సమిష్టిగా అన్ని పంచాయతీల నుండి జన సమీకరణ చేసి సుమారు 7,000కి తగ్గకుండా, ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషి కూడా 7,000కి తగ్గకుండా కూడా మా యొక్క నానాజీ సార్ యొక్క ఆధ్వర్యంలో చిలకూరు మండలం నుంచి ఈ యొక్క సభను సక్సెస్ చేయడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని చిలకూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరఫున కూడా మా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గంగాప్రసాద్ సార్కి. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, దేవస్థాన చైర్మన్ కోటా సతీష్ యాదవ్, చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుబోలు మండలంలో 21 పోలియో బూత్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ వైద్యాధికారి గేయపూజ తెలిపారు. కోదండ రామాపురం సెంటర్లో ఆదివారం శాంతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో బూతుల్లో పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నీడ్ సంఘం డైరెక్టర్ మహేష్, ఫార్మసిస్ట్ పద్మజ కుమారి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ జయపూజిత, మనుబోలు పిఎస్సి వైద్యాధికారి. ఇవాళ నేషనల్ ఇమ్యునైజేషన్ డే పల్స్ పోలియో ప్రోగ్రాము మన మండలం మనుబోలులో ప్రారంభించాము. టోటల్గా 21 బూత్స్ మండలం మొత్తం 14 సచివాలయాల్లో పెట్టున్నాము. దాంతోపాటు మొబైల్ టీం ఒకటిను, తర్వాత ఇన్ ట్రాన్సిట్ టీం ఒకటిను పెట్టున్నాము. ఇన్ ట్రాన్సిట్ టీం వచ్చేసి మనుబోలు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర పెట్టాము. మొబైల్ టీం వచ్చేసి మనకి బద్దవోలు క్రాస్ రోడ్స్లో ఎల్ఎన్పురం గుంటల దగ్గర, తర్వాత గొట్లపాలెం సైడ్, వడ్లపూడి సైడ్ అన్ని హై రిస్క్ ఏరియాస్ అన్నీ వెళ్తుంది. ఎక్కడైనా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకవేళ బూత్లో
బూత్ ఎక్కడ ఉంది తెలియదు అన్న వాళ్ళు వెంటనే మా పిఎస్సికి కనుక్కొని, లేకపోతే ఇక మనుగోలు బస్ స్టాండ్లో ఇన్ఛార్జి మనుగోలు మండల కేంద్రంలోని పిడూరు రోడ్డులో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలకు శనివారం కమిటీ సభ్యులు కలిసి 2 లక్షల రూపాయల విలువైన ట్రాలీని అందజేశారు. స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీ వద్దనున్న మహాగణపతి వద్ద ఈ ట్రాలీకి విశ్వనాథ స్వామి, వెంకయ్య స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా ట్రాలీ లేక ఉత్సవాల సమయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. దీంతో సభ్యులంతా కలిసి ట్రాలీ కొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాల అనంతరం ఈ ట్రాలీ ఎవరికైనా కావాల్సి వస్తే మినిమం ఛార్జీలు చెల్లిస్తే ట్రాలీ వాడుకోవచ్చని సూచించారు. గూడూరు పట్టణంలోని స్థానిక రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారు తిరుచి ఉత్సవంపై పట్టణంలో ఊరేగారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. ఉభయదాతలుగా శ్రీమతి రాధారాణి జ్ఞాపకార్థం గొట్టిపాల్ రామసుబ్బారెడ్డి వ్యవహరించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాంతాయ కళ్యాణం ధయే ధయే ధ్యాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ సర్వలోకానాం వెంకటేశాయ మంగళాయ సత్సుదాయ మంగళ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తాం. గూడూరు 2వ పట్టణం గాంధీనగర్లో కిడ్నీ వ్యాధితో మరణించిన హరిబాబు కుమార్తె విద్య కోసం ఆర్థిక సాయం అందజేసిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. న్యూరాలజీపై ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. చిలకూరు మండలంలోని మన్నేగుంట గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు. ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.